ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మరొక పర్యాయం మీ అందరికీ మా హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, మనము పేతురు రాసిన పత్రికలో ఉన్నటువంటి బబులోనులోని ఆమెను గురించి అమ్మగారు వందనములు తెలియజేస్తున్నారు అని చెప్పి మనము కొన్ని విషయాలు ధ్యానం చేశాం కదండి. అసలు ఆ బబులోను ఎవరు, బబులోనులో ఉన్నటువంటి ఆ స్త్రీ ఎవరు, ఆమె ఎవరు, బబులోనులో రక్షించబడినటువంటి తల్లిగా, బబులోనులో సంఘానికి బబులోనులో ఉన్నటువంటి సంఘానికి ప్రాముఖ్యత ఉన్నట్లుగా మనం ఆ వచనాల్లో పేతురు గారి పత్రికలో మనం గమనించాము, ధ్యానించాము. అయితే ఇక్కడ బబులోన్లో ఏ విధమైనటువంటి రాజకీయాలు జరిగాయి, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అందులో ఆ పరిస్థితుల్లో ఎలా ఉన్నప్పటికీ ఆమె దేవునికి వందనములు చెప్పినట్లుగా, ప్రభువుకు మహిమకరంగా బ్రతికినట్లుగా మనము సంఘము అని ఆమెను గురించి, ఆ అమ్మగారి గురించి మనం ధ్యానం చేశాం కదండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్నింగ్ స్టార్ మినిస్ట్రీస్ అండ్ సోషల్ సర్వీస్కు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. బైబిల్ స్త్రీల సందేశాల్లో బబులోనులో ఉన్నటువంటి సంఘమును గురించి, ఆమె సంఘం ఏ రీతిగా ఉండాలి, లోకం ఎలాంటి స్థితిలో ఉన్న సంఘ పరిస్థితి మాత్రం ఎలా ఉండాలి అనేటువంటిది మనం ధ్యానం చేశాము. ఇప్పుడు అసలు ఆ బబులోన్ అంటే ఏంటి, ఆ స్త్రీ ఎవరు అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథంలో నుండి 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ స్త్రీని గురించి బైబిల్ స్త్రీల విభాగాల్లో ధ్యానాంశాల్లో ఈమెను గురించి ఈ అధ్యాయం అంతా ఏమి రాయబడింది, యోహాను గారు పద్మస్ ద్వీపంలో ఈ స్త్రీని గురించి దేవుడు యోహాను గారితో ఏం మాట్లాడారు అనేటువంటి ఇత్యాది విషయాలన్నీ మనము ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేద్దాము. మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా ఈ యొక్క మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు మీకు స్తోత్రం, పరమ తండ్రి మీకు స్తోత్రం, స్తుతికి పాత్రుడా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు ప్రభు మిమ్మల్ని మీ సజీవమైన రెక్కల చాటున క్షేమంగా ఉంచారు. దేవ, ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, సమస్తమును సమృద్ధిని కలుగు చేసి మమ్మల్ని రీతిగా ఈ స్థితిలో ఇప్పటికీ మీరు మమ్మల్ని ఉంచారు. అట్టి మీ కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, మరొక పర్యాయం మీరు నాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని బ్రతికించండి, నిలబెట్టండి. మాట్లాడనైనా నేను వట్టిదాన్ని, కానీ మీ మాటలు నా నోట ఉంచి మీరు మాట్లాడితే అవి అనేకులకు జీవాన్ని, ధైర్యాన్ని, ఆదరణను, ఓదార్పును, రక్షణను అనేకం కలుగు చేస్తాయి. అట్టి మీ దివ్యమైన మాటలు నా నోట ఉంచి మీరు నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ మమ్మల్ని మేము ఈ కార్యక్రమం అంతట్లోనే దయగలిగిన హస్తములకు అప్పచెప్పుకుంటూ ప్రతి విషయంలో మీరే మాకు సహాయం చేసి పెట్టమని పాసనలు ప్రార్థిస్తూ నీ చిత్తమే మా ఎడల జరిగింపు చేయమని నీ సన్నిధిలో అర్జిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ధ్యానం చేద్దాం రండి. బైబిల్ స్త్రీల విభాగంలో దేవుడు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం ద్వారా యోహాను గారితో దేవుడు ఏం మాట్లాడి ఉన్నాడో ఆ మాటలు మనం ధ్యానం చేద్దాము. 17వ అధ్యాయం 1వ వచనం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. చూసారు, ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనాన్ని కూడా చదువుదాము. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. చూసారా, ఇక్కడ భూరాజులు
ఆమెతో వ్యభిచరించారు అని చెప్పి ఇక్కడ రాయబడింది. 7 దేవదూతల్లో ఒకడు వచ్చి యోహాను గారితో ఇలాగున మాట్లాడుతున్నారనమాట. నువ్వు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నేను నీకు తెలియచేస్తాను అని తెలియచేస్తున్నారు. మనం చూసినట్లయితే ఇది బబులోను పట్టణానికి సంబంధించినటువంటి తీర్పుకు సాదృశ్యంగా మనం ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయవచ్చు. మన దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో చాలా చక్కటి విషయాలు మాట్లాడతారు. బబులోను గురించి మనం ధ్యానించాం. ఆ బబులోను గురించి ఆ విధమైన పరిస్థితి ఏ రీతిగా ఉంది అనేటువంటి బబులోను పట్టణాన్ని గురించి మనం ధ్యానం చేసాం కదా మొన్నట వీడియోలో. అయితే ఇక్కడ నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యాన్ని చూసి, బబులోను పట్టణ యొక్క పరిస్థితిని అంతటిని చూసి చాలా మురిసిపోయినట్లు, నా వంటి గొప్ప రాజు మరొకడు లేడు అని చెప్పి చాలా సంతోషించి గర్వించినట్లు, తద్వారా దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క కోపం అతని మీదకి వచ్చి తరువాత అతడు గడ్డి మేసినట్లుగా మనం చూసాం. అయితే ఇక్కడ 5వ అధ్యాయం వచ్చేసరికి ప్రకటన, నేను మొత్తం అన్ని చెప్పటం లేదు. దేవుని చిత్తమైతే, దేవుని రాక ఆలస్యమైతే, నా పోకడ ఆలస్యమైతే, నాకు అన్ని దేవుడు నాకు అవకాశాన్ని అనుగ్రహిస్తే నేను దానియేలు గ్రంథం జోలికి నేను వెళ్తాను. జస్ట్ మీకు నేను కొన్ని మాటలు నేను తెలియచేస్తాను. ఏంటంటే బెల్షాసర్ అనేటువంటి రాజు వచ్చాడు. నెబుకద్నెజరు అయిపోయారు. తర్వాత అతడు కుమారుడు అని రాయబడినటువంటి ఆ వచనాన్ని బట్టి ఏమంటామంటే ఇతను నెబుకద్నెజరు గారి కొడుకు అని చెప్తాం, కుమారుడు అని చెప్తాం. కానీ అతను నెబుకద్నెజరు కుమార్తె యొక్క బిడ్డ అనమాట. అంటే కుమార్తెకు పుట్టినటువంటి బిడ్డ. అతడు మనవడై ఉంటాడు. ఎవరికి? నెబుకద్నెజరుకి. అయితే అతను 5వ అధ్యాయంలో ఏం చేస్తాడు అంటే, తన ఇష్టానుసారంగా అతనికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను రాజును, నా వద్దకు రావాలంటే ఎవరి తరము కాదు అనేటువంటి ఆ యొక్క పరిస్థితిలో అతను ఉన్నట్లుగా మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఆ మహారాణి వచ్చి, అంటే మహారాణి అంటే నెబుకద్నెజరు యొక్క భార్య వచ్చి, ఎందుకు నువ్వు అంత గోడ మీద రాతను చూసి భయపడిపోయి వణికిపోతున్నాడు మనోడు? ఎందుకు అంటే ఆ గోడను గురించి మనం ఆలోచన చేస్తే, గోడ యొక్క 360 కిలోమీటర్ల యొక్క పొడవు ఉండేటువంటి 300 కిలోమీటర్ల పైచిలుకు ఉన్నటువంటి ఆ గోడను చూసి బెల్షాసరు చాలా అతిశయానికి గురైనట్లుగా మనం చూస్తాం. చరిత్రలో మనం చూసినట్లయితే 80 అడుగుల వెడల్పు, అంటే ఒక గోడ అంత ఎవరైనా ఉంటుందా? మనం పెట్టుకుంటామా అంత గోడని, ప్రహరీ గోడని? కానీ అతను 80 అడుగుల వెడల్పు, దాని పొడవేమో అంటే కొన్ని కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఆ గోడను చూసి శత్రువు ఎవరు నా దగ్గరికి రాడనుకున్నాడు. అంత మాత్రమే కాదు, దాని ఎత్తు, దాని లోతు 80 అడుగుల లోతు వరకు మంచి స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఆ గోడను చూసి అతడు అతిశయపడుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, తన తాత అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయములో ఉన్నటువంటి పవిత్రమైన పరికరాలు లేదా వస్తువులు తీసుకుని వచ్చి నెబుకద్నెజరు ఏం చేశాడు అంటే తన దేవాలయపు బొక్కసములో దాచిపెట్టినట్లుగా మనం దానియేలు గ్రంథంలో చూస్తాం. ఆ రీతిగా దాచిపెట్టబడినటువంటి వస్తువులు ఉన్నాయే, మందిరములో ప్రతిష్ఠ చేయబడి అవి పరిశుద్ధపరచబడినటువంటి వస్తువులు ఉన్నాయే, ఆ వస్తువులను తీసుకొని వచ్చి ఆ వస్తువుల్లో తన యొక్క మద్యపానాన్ని పోసుకొని తాగుతున్నట్లుగా ఆ పరిస్థితి, తాగే పరిస్థితి దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో బెల్షాసరుని గురించి మనం చూస్తాం. అయితే ఇతను ఏమనుకుంటున్నాడంటే, నా దగ్గరికి ఎవరు రారు అనుకుంటున్నాడు. మన చరిత్రలోనికి వెళ్తే మాదీయ పారసీక రాజ్యాలు వారు ఏం చేశారు అంటే, ఇతడు
నాకేం పర్వాలేదు అనుకుంటున్నటువంటి స్థితిలో, అంటే యూఫ్రటీస్ నది ప్రాంతం అంతా ఆ గోడ చుట్టూ ఉన్నది. అంటే గోడ దాటి రావాలి అంటే ముందు దేన్ని దాటాలి? యూఫ్రటీస్ నదిని దాటాలి. ఆ యొక్క యూఫ్రటీస్ నది దాటాలి, గోడ దాటాలి, అప్పుడు కదా శత్రువు నా దగ్గరికి వస్తాడు అనుకున్నాడు మనోడు. కానీ దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వచ్చినట్లు, మద్యాన్ని ఎందుకు తాగుతున్నాడు అంటే దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆ యొక్క విజయాన్ని పొందుకున్నటువంటి ఆనందంతో ఇతను బాగా మత్తుగా తాగేసి విందు చేశాడనమాట. ఆ విందులో ఇతను తాగుతూ దేనిలో తాగుతున్నాడు? తాగితే తాగాడు. రాజు తాగొచ్చా మద్యము త్రాగుట రాజులకు తగదని బైబిల్ గ్రంథంలో ఉంది. అలాంటి పరిస్థితిలో ఈ రాజు ఏం చేస్తున్నాడు? ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆ వస్తువులను తీసుకుని వచ్చి అప్రదిష్ట పాలు చేస్తున్నాడు కదండి. మనం కూడా ఏమనుకుంటామంటే కొన్ని సందర్భాల్లో ఏం పర్వాలేదులే, ఏమవుతుందిలే అనుకుంటాం. కానీ ఈ విధమైనటువంటి ఆనందంలో తొలతూగుతున్నటువంటి ఆ సమయంలో ఆ మాదీయ పారసీక రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ యూఫ్రటీస్ నదిలో గుండా సొరంగాన్ని ఏర్పాటు చేసుకుని ఆ గోడ దాటి వచ్చి అతన్ని చంపేసినట్లుగా చరిత్రలో కొన్ని సంగతులు రాయబడ్డాయి. కనుక దేవుని యొక్క ఉగ్రత ఆ రీతిగా అతని మీదకి వచ్చి ఆ రాతను చూస్తున్నాడు. దేవిది ఆ ప్రతిష్టమైనటువంటి వస్తువులు తీసుకుని వచ్చి ఆ వస్తువులను దేనికి వాడుతున్నాడు అంటే తన యొక్క తాగుడుకి వాడుతున్నాడు. వాడొచ్చా? అలాగా వాడకూడదు కదా. కానీ ఆ రాజు ఏం చేస్తున్నాడంటే ఆ వస్తువులు తీసుకుని వచ్చి అపవిత్రము చేస్తూ, అతను అపవిత్రమయ్యేది గాక ఆ మందిరములో ప్రతిష్ఠ చేయబడిన బంగారపు వస్తువులను, దేవుని సన్నిధానంలో ఉంచవలసినటువంటి ఆ వస్తువులను తన తాతేమో దొంగిలించేస్తే ఇతను తీసుకుని వచ్చి ఆ యొక్క దాంట్లో మద్యపానాన్ని పోసుకుని తాగుతుండటం, భయము లేని పరిస్థితిలో ఉన్నాడు అతను. అప్పుడు రాణిగారు వచ్చారు. రాణిగారు వచ్చి ఏమిరా అంటే ఆ యొక్క గోడ మీద రాతను చూసి మెనే టేకల్ ఉపార్సన్ అనేటువంటి ఆ యొక్క రాతను చూసి మనోడు గడగడ గడగడ గజగజ ఓడిపోతున్నటువంటి స్థితిని చూసి, అయ్యో నా మనవడికి ఏమైంది, వీడి పరిస్థితి ఏంటి ఇలాగయింది అనుకుని రాణిగారు పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పటికే నెబుకద్నెజరు మరణించినట్లుగా మనం ఆ గ్రంథంలో చూస్తాం. ఆ సమయంలో రాణిగారు వచ్చి చెప్తుంది, ఇదిగో నీ తాత అయినటువంటి నెబుకద్నెజరుగా కళ భావాన్ని వివరించి చెప్పినటువంటి వాడు ఉన్నాడు. మన రాజ్యంలో ఒక అతను ఉన్నాడు. అతని గురించి కూడా ఇతనికి తెలియదు. రాజే గాని రాజ్యంలో ఏం జరుగుతుందో, రాజ్యంలో ఎవరెవరు ఉన్నారో, ఎలా ఉన్నారు అనేటువంటి పరిస్థితి కూడా ఇతనికి ఏమీ తెలియని స్థితి. ఆ రాణి గారు వచ్చి చెప్పేంత వరకు కూడా మనోడికి ఏమి తెలియదు. కనుక ఆ రాజ్యంలో అప్పుడు దానియేలు గారిని పిలిపించినప్పుడు దాని యొక్క భావం తెలియచెప్పినప్పుడు ఇతను వణికిపోయిన ఆ పరిస్థితిని చూస్తే మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రాజ్యంలో ఒక దైవజనుడు ఉన్నాడని, ఆ రాజ్యంలో దేవునితో మాట్లాడగలిగినటువంటి, దేవుని యొక్క ఆధ్వర్యంలో దేవుని మాట ఏదైతే ఉందో, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక భక్తుడు ఉన్నాడనేటువంటి సంగతి కూడా మనోడికి తెలియని స్థితి. ఎవరో వచ్చి చెప్పేంత వరకు అతనికి తెలియదు. ఎవరికి తెలియాలి ఈ విషయం? రాజుగారికి తెలియాలి కదా, కానీ తెలియలేదు. కనుక మనము కూడా చాలా విషయాలు, చాలా సందర్భాల్లో మనం కూడా అదే ఆలోచన చేస్తుంటాం. ఏం పర్వాలేదులే, మా తాత వస్తువేగా, నా తండ్రి వస్తువేగా, నాదే కదా, అప్పుడు నాదే అవుతుంది కదా. లేదండి, అది పరిశుద్ధపరచబడిన వస్తువు అయితే, పరిశుద్ధపరచబడినటువంటి స్థలం అయితే ఖచ్చితంగా అది దేవుని నామానికి మహిమకరంగా మాత్రమే ఉండాలి. అదే దేవుని చిత్తం. అయితే ఆ దూత వచ్చి, దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పెను, నువ్వు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. మనం చాలా విషయాల్లో, చాలా సందర్భాలు ఏమనుకుంటామంటే, ఈ ఆడ మగ కలిసి చేసేటువంటి ఆ యొక్క పాపమే వ్యభిచార పాపం అనుకుంటాం. కానీ ఇతను చేసేదేంటి? ఇతను
రాజ్యం రాజ్యాన్ని జయించినప్పుడు ఆనందముతో ప్రభువును స్తుతించాలి. ఆ రాజ్యం ఎవరిచ్చారు అతనికి? ఎవరిచ్చారు ఆ అధికారము అంటే దేవుడిచ్చాడు. దేవుడిచ్చినటువంటి దేవునికి కృతజ్ఞత చెప్పాల్సింది పోను. అతను తన ఇష్టానుసారంగా జీవించటానికి అతను ముందడుగు వేశాడు. ఊరుకుంటాడా దేవుడు? ఎవరిని ఊరుకోడు. రాజంతటి వారిని ఊరుకోకపోతే నిన్ను నన్ను ఊరుకుంటాడా? కాబట్టి ప్రియులారా గమనించండి, బబులోనులో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని నువ్వు ఇక్కడికి రమ్ము, జలముల మీద, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు చేయబడు తీర్పు నీకు నేను కనపరిచెదనని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తుగా తాగడానికి ఆ బెల్షస్సరు అతడు ప్రతిష్ఠ చేయబడిన, పరిశుద్ధపరచబడిన వస్తువులను తీసుకుని వచ్చి అతను ఆ రీతిగా చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? ఏమాత్రమూ ఊరుకోడండి. కనుక ప్రియులారా, మనం కొన్ని విషయాలు, ప్రవక్తలు ఇంకా ఏమేమి తెలియచేశారో ఆ ప్రవక్తల యొక్క వచనాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను, ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. చూసారా, ఇక్కడ నమ్మకమైన నగరం వేశ్య అయిపోయిందట. అది న్యాయముతో నిండి ఉండాల్సినటువంటి నగరం, నీతి దానిలో నివసించాల్సినటువంటి నగరం ఇప్పుడైతే ఎవరున్నారట? నరహంతకులు అందులో ఉన్నారు. ఒకప్పుడు నీవు దేవునికి మహిమకరంగా బ్రతికావా? దేవునికి ఇష్టానుసారమైనటువంటి బిడ్డగా నీతి న్యాయము కలిగి జీవించావా? ఇప్పుడు ఆ నీతిగా ఉన్నందువల్ల ప్రయోజనం ఏముంది? న్యాయంతో ఉన్నందువల్ల ప్రయోజనం ఏముంది? న్యాయంగా ఉంటే నష్టాలు కష్టాలే అయిపోతున్నాయి, కానీ క్రీస్తుకు మహిమ లేనటువంటి స్థితిలో నేను బ్రతుకుతున్నాను. వారి పరిస్థితే బాగుంది, వాళ్ళ స్థితి నీకెందుకండి? నువ్వు క్రీస్తును కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు న్యాయాధిపతి అని నీకు తెలుసు కదా. అంటే ఇప్పుడు బెల్షస్సరుకు దేవుడు గొప్పవాడని తెలుసా తెలియదా? ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఖచ్చితంగా తెలిసి ఉంటది కాదు, ఖచ్చితంగా తెలుసు. మహాదేవుడు, అతనికి అధికారం ఇచ్చినటువంటి దేవుడు ఎవరు అతనికి తెలియదా అండి? ఖచ్చితంగా తెలుసు. అతనికి ఆ పట్టాభిషేకం చేసి రాజుగా అభిషేకించినటువంటిదే ఎవరు? దేవుడని అతనికి తెలుసు. కానీ అతను ఏం చేస్తున్నాడు అంటే ఆ సంగతి మర్చిపోయి తాగిన మత్తులో అతడు ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉంటే అది దేవునికి కోపాన్ని కలిగించింది. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, అయ్యో నమ్మకమైన నగరం వేశ్య అయిపోయినే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను, కానీ ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారని తెలియజేస్తున్నారు. ఒకప్పుడు నువ్వు న్యాయంగా పోయావు, ఒకప్పుడు నువ్వు నీతిగా నడిచావు, క్రీస్తుతో కూడి నడిచావు, క్రీస్తు అడుగు జాడల్లో నడిచావు, క్రీస్తు మార్గములో నడిచావు. ఇప్పుడైతే ఈ బ్రతకడం కంటే, ఇన్ని కష్టాలు నేను అనుభవించడం కంటే, ఇదిగో లోకంలో అప్పుడు పరిస్థితే బాగుంది, అప్పుడే ఆశీర్వాదకరమైన స్థితిలో నేనున్నాను, అప్పుడే నా బిడ్డలు బాగున్నారు, అప్పుడే నా పరిస్థితి బాగుందని మరలా తిరిగి లోకం వైపు చూస్తున్నావా? జాగ్రత్త, దేవుడు నిన్ను శిక్షించేటువంటి స్థితి కలుగుతుంది. ఇదిగో ఆయన అదే అంటున్నాడు. ఒకప్పుడు నీతి నివసించింది, అందులో ఒకప్పుడు న్యాయం పనిచేసింది, ఇప్పుడైతే నరహంతకులు అందులో కాపురం ఉన్నారు. మిత్రమా జాగ్రత్త, దేవుని యొక్క ఉగ్రత మన మీదికి రాకముందే ఈ బబులోను మహాపట్టణంలో, బబులోనులో ఉన్నటువంటి ఈ రాజు ఏ రీతిగా మత్తులైపోయి ఇదిగో నరహంతకులు ఉన్నటువంటి ఆ ప్రజలను పిలుచుకొని వ్యభిచారం పాపం అంటే వ్యభిచారము చేయడమే అది వ్యభిచారం అనుకుంటే పొరపాటు. అతడు త్రాగి పరిశుద్ధ వస్తువులను అపరదిష్ట పాలు చేసి దేవుని నామానికి అవమానకరమైనటువంటి స్థితి కలగటం దేవునికి మాత్రము ఇష్టం లేదు నేస్తమా. కనుక అయ్యో నమ్మకమైన నగరం వేస్ట్ అయిపోయింది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని విడిచి
దేవుని మార్గంలో నడవకుండా ఈ ఇష్టానుసారమైనటువంటి మార్గంలో నడిస్తే దేవుడు ఊరుకోడండి. దేవునికి కోపం వస్తుంది. ఇప్పుడైతే నరహంతకులు అందులో కాపురం ఉన్నారని చెప్పి ఆ నగరమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నహూము గ్రంథంలో మనం మరొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నహూము గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం. చక్కని దానివై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానివై, జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. చూసారా, ఇక్కడ తిడుతున్నాడండి యేసయ్య, తిడుతున్నాడండి దేవుడు ఈ యొక్క బబులోను నగరాన్ని. ఏమని? చక్కని దానివై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానివై, జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా. అయినా మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో నీతి, న్యాయము, యథార్థత, పరిశుద్ధత, నమ్మకము, నిరీక్షణ అవన్నీ కలిగి జీవించేటువంటి నీవు దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో, వ్యతిరేకమైనటువంటి ఆ యొక్క ఆలోచనలతో నువ్వు కూడి ఉంటే దేవుడు ఏమాత్రము కూడా ఊరుకోడనమాట. ఆయన ఏమంటున్నాడు అంటే, చక్కని దానివై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానివై, జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దాన. ఒక పరిస్థితి ఆ పట్టణంలో లేదు, చిల్లంగితనం ఉంది, వేశ్యలుగా మారిపోయిన వారు ఉన్నారు. అంతేకాదు జ్ఞానము గల దానివై, జారత్వము చేసి, అంటే జారత్వం చేయడానికి కూడా జ్ఞానం కావాలా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ విధమైన ఈ జ్ఞానాన్ని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని వారు దేనికి వినియోగిస్తున్నారంటే జారత్వం చేయడానికి వినియోగిస్తున్నారు. ప్రియులారా గమనించండి, మనము భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాం. ఏ పరిస్థితి ఏ రీతిగా జరుగుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము నీ చక్కని తనమందు, నువ్వు చక్కని తనమందు జ్ఞానము కలిగిన వాడవుగా నువ్వు ఉంటే మనము ఆ జ్ఞానాన్ని బట్టి ప్రభువును స్తుతించాలి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని సామెతల గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఈ అందము, ఈ చక్కనితనము ఎవరిచ్చారు అంటే దేవుడు అనుగ్రహించాడు. ఈ బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి నెబుకద్నెజరు కానీ, బెల్తాషజర్లు కానీ, బెల్షాసరు కానీ, వీరందరికీ ఎవరు ఆ జ్ఞానం ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు. ఆ సంగతిని వీరు మర్చిపోయి ఏం చేస్తున్నారంటే, ప్రజలందరూ వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు చక్కని తనము కలిగినటువంటి ఆ పరిస్థితిని వదిలి చిల్లంగితనం మొదలుపెట్టారు. ఆ నీతి న్యాయము కలిగి జీవించేటువంటి ప్రజలు వేశ్యలుగా, సంసారములను చెడగొట్టేటువంటి వారుగా, వ్యభిచార సంబంధమైనటువంటి వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని అమ్మివేసుకుంటున్నట్లుగా మనము ఈ వచనాన్ని బట్టి మనం చూడవచ్చు. కనుక నీ జ్ఞానాన్ని, దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానం, దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడని, ఆ జ్ఞానం దేవుడే అనుగ్రహించాడని బెల్షాసర్కు తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు. నెబుకద్నెజరుకు తెలియదా? ఈ బబులోను మహాపట్టణాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు, దేవునికి మహిమకరంగా నేను జీవించాలి అని తెలియదా? తెలుసు. కానీ ఏమనుకుంటున్నాడు? ఆహా, ఈ బబులోను పట్టణాన్ని నేను ఎంత సుందరంగా తీర్చిదిద్దాను, ఎంత బాగా కట్టాను, నాలాంటి వీరుడు లేడు, నాలాంటి సూర్యుడు లేడు అనుకుని గర్వించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆయన నెబుకద్నెజరును ఊరుకున్నాడా, గడ్డి మేసాడన్న సంగతి ఈ బెల్షాసరుకు ఖచ్చితంగా తెలిసే ఉండొచ్చుగా. కానీ మరలా తిరిగి అదే పాపాన్ని చేస్తూ ఉన్నాడు. అదే పరిస్థితిలో చిల్లంగితనం అంటే నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. చాలా సంవత్సరాల క్రితం కేఏ పాల్ గారు మీటింగ్స్ ఏర్పాటు చేశారు గుడివాడలో. చాలామందికి ఈ ఐడియా ఉండొచ్చు. ఆ సమయంలో ఆయన ఆరాధన చేస్తున్నాడు. చివరి రోజు అనుకుంటాను, ఆరాధన చేస్తున్నారట. ఏమని? అన్ని నామముల కన్నా పైనామము
యేసుని నామము ఇన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము అనేటువంటి పాట పాడుతూ ఆరాధన చేస్తున్నాడట. లాస్ట్ రోజు చేశారు. మేము కూడా, మాకు దగ్గరే కాబట్టి మేము కూడా వెళ్ళాము ఆ యొక్క మీటింగ్కి. అందులో ఒక చిల్లంగితనం, అంటే సోది చెప్పేటువంటి, అది చిల్లంగితనం అంటారు, మరి ఏమంటారు నాకైతే తెలియదు, కానీ సోది చెప్పి తాయిత్తులు కడతారు చూసారా, ఈ చేతులకు మణికట్టు దగ్గర, లేదా కాలి యొక్క అరికాలి యొక్క పాదముల యొద్ద చిన్న చిన్న దారం మొక్కలు లాంటివి, గొడ్డు మొక్కలు లాంటివి కట్టుకోమని ఇస్తుంటారు కదా. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమని ఆలోచిస్తున్నాడంటే, ఈయనేమో ఆరాధన చేస్తున్నారు, ప్రజలందరినీ, కోయర్ వారు పక్కన ఉన్నారు, వాళ్ళందరితో దేవుని ఆరాధన చేస్తుంటే ఇతడు అనుకుంటున్నాడంట, ఆ మూల ఎక్కడో ఉండి, ఇది ఆ మీటింగ్లో ఎక్కడో పక్కన ఉండి అనుకుంటున్నాడట, ఈ నెలకైనా పడగొట్టేయాలి, ఆ చిల్లంగితనం ఏదో చేసి, ఆ యొక్క ఏమంటారు చేతబడి ఏదో చేసి ఆయన ఏం చేయాలంటే ఆ స్టేజ్ మీద నుండి కిందకి పడేయాలి, ఎందుకు పనికిరాడు వీడు అన్న పరిస్థితిని కలుగు చేయాలి అనేటువంటిది ఇతను ఆలోచన చేసి పిలుస్తున్నాడంట. తన దేవతలందరినీ పిలుచుకుంటున్నాడట. ఏవేవి అయితే అతను మొరపెట్టి, లేదా ఏదేదో పూజలు చేస్తుంటారు కదా, ఆ పూజ చేసి ఏవేవి చేసి వాటిని పిలుచుకొని ఈ తాయిత్తులు లేకపోతే ఈ గుడ్డ ముక్కలు ఇచ్చి కట్టుకోమని చెప్తారో వాళ్ళందరినీ పిలుచుకుంటున్నాడట. ఆ దేవతలందరినీ చక్కగా పిలుచుకుంటున్నాడంట, అమ్మ రామ్మ, అమ్మ రామ్మ అని. కానీ ఇతను ఆ ఆరాధన ఇంకా ఎక్కువ చేస్తున్నారంట. ఎక్కువగా చేస్తూ 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 చాలాసేపు, అరగంట పైన ఆరాధన చేసి, ఎందుకంటే అది లాస్ట్ రోజు కాబట్టి ఆరాధన చేసి ఆ యొక్క ఆరాధన ముగించి ఆ కూడికి ముగించాలి కాబట్టి ఇతను లాస్ట్ ఆశీర్వాదానికి ముందుగా ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నాడట ప్రజలందరినీ. అప్పుడు ఈయన ఏ విధంగానైనా సరే పడగొట్టాలి, నీ తీసేయాలమ్మా, నువ్వు రామ్మా అని చెప్పి బ్రతిమలాడుతున్నాడట. కానీ ఏ దేవత అతని యొద్దకు వచ్చి అతనికి ఏమాత్రం హెల్ప్ చేయలేదట, సహాయం చేయలేదట, సమాధానం కూడా ఇవ్వలేదట. నేను తర్వాత కాలంలో నేను సేవ పరిచర్య ప్రారంభించినప్పుడు నేను అతన్ని పిలిచాను. పేరు కూడా నాకు జ్ఞాపకం లేదు, గుంటూరు జిల్లాను, ఏ జిల్లాను అని మాత్రం అయితే చెప్పినట్టుగా జ్ఞాపకం ఉంది. యవనస్తుడే, చిన్నపిల్లవాడే, అప్పటికి చిన్నోడే. మరి నేను అతన్ని సాక్ష్యం కొరకు, అలాగే వాక్యం కూడా చెప్పినట్టున్నాడు, జ్ఞాపకం లేదు. నేను ఉపవాస కోటాలకు పిలిచాను అనమాట నేను అతన్ని. అలా ఆ రీతిగా పిలిచినప్పుడు సమాధానం ఇవ్వలేదట. ఆ సమాధానము ఇవ్వని ఆ పరిస్థితిని చూసి మనోడికి కోపం వచ్చిందట. మరి యవనస్తుడు కదా, కోపం వచ్చింది. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి అడగడం మొదలెట్టాడు. అమ్మ, మా తాత, మా మామ, మా అమ్మమ్మ, నా ముత్తాత, నా తండ్రి, ఆ తర్వాత నేను, ఈ రీతిగా వరుసెట్టాడు. వరుస పెట్టి, మేము ఇంతమందిని ఎప్పటి నుండో నిన్ను అడుగుతున్నాం, ఎంతో కాలంగా నీకు పూజలు చేస్తున్నాం, ఎంతో మందిని మేము బాగు చేసాం, తాయిత్తులు కట్టి, సోదులు చెప్పి, చేతబడులు వేసి, అవి చేసి ఇవి చేసి ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది నుంచి, మా తాతల దగ్గర నుంచి నిన్నే కదా పూజిస్తున్నాము. మరి నువ్వేంటి ఇవాళ ఆయన్ని, ఈ ప్రజలందరినీ ఇవాళ మా కొత్తగా మొదలెట్టారు ఈ క్రైస్తవులందరూ గొర్రెలు గొర్రెలు గొర్రెలని. కాబట్టి గొర్రెల మందలాగా ఇంతమంది జనాలు వెళ్ళిపోతే నేను ఒక్కడిని పడగొట్టమన్నాను, నువ్వు పడగొట్టలేదే అని అడిగాడట. అడిగితే ఆ దేవత చాలా రోజులు కూడు నీళ్లు మానేసి, యవనస్తుడు కదా, చిన్నోడు కదా, పాపం కోపం వచ్చిందనమాట మనోడికి. కోపం వచ్చిన ఆ స్థితిని చూసి కొంతకాలం ఉపవాసం ఉండి, 2-3 రోజులు, మనమైనా దేవుని సన్నిధిలో ఏదైనా పొందుకోవాలనుకుంటే ఉపవాసం ఉంటాం కదా, అలాగే ఇతను కూడా పాపం 2-3 రోజులు ఉపవాసం ఉండి దేవత దగ్గర అడగటం మొదలెట్టాడంట. ఏమని? మేము ఎంతగా ప్రార్థించాము, నిన్నెంతగా కొలిసాము, నిన్నెంతగా పూజలు చేశాము, నువ్వెందుకు మాకు సమాధానం ఇవ్వలేదని చెప్పి మొదలుపెట్టాడట.
వీడు ఎప్పటి నుంచో పాపం చచ్చిపోతాడేమో అనుకుంది కావాలి అది ఎవరు ఆ దేవత. అయితే ఒకరోజు ప్రత్యక్షమై మాట ఏదో వినబడి చెప్తుందట, ఇదిగో రేపు పొద్దున నేను ఫలానా 12 గంటల సమయంలో అదేంటి సమాధుల దగ్గరికి రా, నీతో నేను మాట్లాడతాను అందట. పాపం వీడు ఆవేశపడిపోయి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడట 12 గంటలకి. మామూలుగా అయితే ఎవరు అలా చేయరు, కానీ ఆడు అదే వృత్తిలో ఉంటాడు. మరి ఎందుకంటే 12 గంటల వేళ చేతబడులని నిమ్మకాయలని అయ్యో చేస్తుంటారు కదా పెద్ద పనులని. ఆ రీతిగా చేస్తుంటే ఆ సమయాన వీడికి అలవాటు కాబట్టి పాపం ఇతను వెళ్ళాడు, సమాధుల మధ్యలోనికి వెళ్ళాడు, కూర్చున్నాడు. కూర్చొని మాట్లాడడం మొదలెట్టాడు. నిన్నే కదా, అక్కడ కూడా పూజలు కొబ్బరికాయలు ఏవేవో చేశాడు. మొత్తానికి కనపడిందట, ప్రత్యక్షమైందట. ఏమ్మా ఏం జరిగిందంటే, మాకెందుకు సమాధానం ఇవ్వలేదు, ఒక్కడిని పడగొట్టమని అడిగాను, నువ్వెందుకు పడగొట్టలేదు అని అడిగితే అని చెప్పిందట. ఒకసారి పైకి చూడరా అబ్బాయి అన్న. ఆ దేవత వచ్చి అక్కడ కూడా ప్రత్యక్షమయ్యే మాట్లాడలేదట, అతనికి ఒక శబ్దం లాంటిది. ఆ వల్లకాళ్ళు ఆ యొక్క సమాధుల్లో ఎవరు వచ్చి మాట్లాడతారు వీటితో, కాబట్టి వీటితో మాట్లాడుతూ అన్నదట, ఒకసారి పైకి చూడరా అన్నట్టు. అరే నరుడా పైకి చూడు అన్నట్టు. పైకి చూశాడు. కిందకు చూడరా అన్నట్టు. కిందకు చూశాడు. ఏముందిరా అంటే పైన ఆకాశం కింద భూమి, తెలియదా నీకు, ఇది కూడా నన్ను అడగాల అన్నాడు కోపం. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ ఆయన మించినటువంటి దేవుడు లేడు, ఆయనే నిజమైన దేవుడు. ఆయన్ని ఆరాధిస్తుంటే, ఆయన్ని అనుసరించి, ఆయన్ని అనుభవించి ఆత్మలో ఆరాధన చేస్తున్న ఆయన్ని పడగొట్టమని నువ్వు నాతో వాదించటం ఏమిటిరా అన్నదట. కాబట్టి ప్రియులారా, ఈ చిల్లంగితనాలు, ఈ చేతబడి యొక్క మాయలు, మంత్రాలు, ఈ తంత్రాలు ఇవన్నీ ఈ బబులోను దేశంలో ఎక్కువైపోయాయి. మద్యపానం ఎక్కువైపోయింది, అల్లరితనం ఎక్కువైపోయింది, చిల్లంగితనం ఎక్కువైపోయింది. ఇప్పుడు నీతి న్యాయములతో ఉన్నటువంటి ఈ నగరం ఈ రీతిగా ఉండటం దేవునికి నచ్చలా. నీవు దేవుని సన్నిధిలో నువ్వు ఎలాంటి స్థితిలో దేవుని నామానికి మహిమకరంగా బ్రతకాలి కానీ, దేవునికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి కానీ, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతానంటే ఆయన ఊరుకోవడానికి. కాబట్టి ఆ అబ్బాయి చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, అమ్మ మీలో ఎవరైనా తాయితులు కట్టుకుంటే అది ఇప్పుడే మానేయండి, మేము అందులో ఏమి చెయ్యం, ఎంత పసుపు ఎంత కుంకుమ, అందులో పంది పెంటను తీసుకొచ్చి ఆ యొక్క చిన్నపాటి గొట్టంలో పొదిగించి కూర్చి దారంగా చేసి ఇచ్చి, నీ పాపం పోయింది, నీలో దెయ్యం పోయింది, కట్టుకోరా అని చెప్తాం. ఇంతకు మించి మేమేం చేయమమ్మా, అదంత పెద్ద నీచమైన పని, పనికి మాలిన పని. కాబట్టి ఎవరు ఆ పనులు చేయకండి. నేను క్రీస్తును కలిగి ఉన్నాను, నేను కొలిచేటువంటి ఆ దేవత ఏదైతే ఉందో, నేను కొలిచేటువంటి ఆరాధన చేసేటువంటి ఆరాధకురాలు ఎవరైతే ఉన్నారో ఆమె చెప్తుంది, ఆకాశం అందైనా కానీ భూమి అందైనా కానీ ఆయన వంటి దేవుడు లేడు అని ఖచ్చితంగా చెప్పింది. అయితే మరి నిన్నెందుకు పూజించడం అని అవన్నీ తీసి అవతల పడేశాను, సజీవుడైన నా యేసును నేను పట్టుకున్నాను అని చెప్పి అతను చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎందుకు తెలియజేస్తున్నాను అంటే, ఈ యొక్క నగరమును గురించి యోహాను భక్తునితో దేవుడు దూత పద్మసు ద్వీపంలో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, మన మంచినీళ్ళు తావా 15వ అధ్యాయం 1వ వచనం, మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని, అదేమనగా 7 తెగుళ్ల చేత పట్టుకుని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. దేవుని కోపం ఎంతగా, ఆయన కోపం ఎంత భయంకరమైనదో పై వచనాల్లో మనం చూస్తే, 16వ అధ్యాయంలో మనం చూస్తే, 15, 16 అధ్యాయాల్లో చూస్తే, ఆ తెగుళ్ళ చేత ఎంతగా ప్రజలను దేవుని మాట వినక, దేవుడు అంటే ఇష్టము లేక వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ప్రజలను
దేవుడు ఎంతగా శిక్షించాడో వచనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి 15వ అధ్యాయము లో మనం చూసినట్లయితే 21వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనం. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. జాగ్రత్త మిత్రమా, ఆయన దగ్గర కొలకర్ర ఉంది. ఆయన లెక్క వేరే, నువ్వు ఆయన లెక్కలోకి రావాలి. ఆయన లెక్కలోకి నీకు లేక అతని లెక్క ప్రకారం జీవిస్తున్న బెల్షస్సర్ని దేవుడు ఊరుకోలేదు. ఊరుకోక హెచ్చరిక చేసినట్టు దానియేలు వచ్చి అతనికి కనబడినటువంటి ఆ రాతకు, ఆయన గోడ మీద రాసినటువంటి రాతకు ఆయన ఇచ్చినటువంటి సమాధానం మనం దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. ఈ బబులోను అదే 21వ అధ్యాయం ఆ నగరమును గురించి ఆయన మాట్లాడుతూ మరొక వచనంలో మనం చూస్తే 21వ అధ్యాయము 9వ వచనం. అంతటా కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిదనని నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. మనం చూసినట్లయితే ఈ బబులోను పట్టణం గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూస్తే ఈ దేవుడు దానికి హెచ్చరిక చేసినట్లును, అలాగే యెరూషలేము పట్టణమును గురించి కూడా యోహాను భక్తునితో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఈ వచనాల్లో మనం చూస్తాము. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, విస్తార జలముల యొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధి గలదానా, నీ అంతము వచ్చినది, అన్యాయ లాభము నీక దొరకదు. ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలుసా? ఇప్పుడు విస్తార జలముల యొద్ద నివసించుదానా, ఎక్కడ నివసిస్తుందట? నిధుల సమృద్ధి గలదానా. ఇది చూసారా, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే ఆ పట్టణాన్ని నిధులతో నింపేశాడు. నిధులలో సమృద్ధి కలిగినటువంటి పరిస్థితి ఆ పట్టణానికి ఉంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నిధులు ఉన్నాయని, ఇవన్నీ నీ మట్టుకు నువ్వు తెచ్చుకున్నావని విర్రవీగుతున్నావే, నీ మట్టుకు నీకే కలిగినవని ఆర్భాటంగా మాట్లాడుతున్నావే, ఆర్భటిస్తున్నావే, కాబట్టి నీకు అంతం వచ్చేసింది, ఇక మోటములు సర్దుకోమని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనంలో మనం మరొక మాటను చూద్దాం రండి. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యం ఒక్క గడియలోని పాడైపోయేనే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరమున నిలుచుదురు. మనం చూసినట్లయితే ఇక్కడ పాత నిబంధన కాలంలో వస్త్రముల గురించి మనం మాట్లాడుకుంటే, ఆయన వస్త్రములు కూడా సమృద్ధి కలిగినటువంటి వస్త్రాలట, అందంగా అలంకరించుకునబడినటువంటి వస్త్రాలు ఇవి. ఆయన ఏమంటున్నాడు అంటే, పాత నిబంధన కాలంలో మనం చూస్తాం యెహోషువ గ్రంథంలో ఆకాను దొంగిలించినటువంటి వస్తువుల్లో ఒక వస్తువు ఒకటి. ఏంటి ఆ వస్తువు అంటే షేనారు వస్త్రం, వెండి బంగారం దొంగిలించినట్లుగా మనము ఆకాను గురించి మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఆ వస్త్రము ఆ వస్త్రం కూడా ఆయన దొంగిలించినటువంటి ఆ షేనారు వస్త్రం కూడా ఎక్కడదో తెలుసా? ఆ యొక్క ఈ బబులోను మహాపట్టణములో అందంగా అలంకరించబడినటువంటి, అందంగా కుట్టబడినటువంటి షేనారు వస్త్రం అన్నమాట. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచూ దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలను
ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములను ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే. దేవుని యొక్క ఉగ్రతకు చూసారా, ఒక్క గడియనంట, ఒక్క గడియలోనే పాడైపోయింది. గత సంవత్సరంలో మేము మనం చూసినట్లయితే ఒకప్పుడు చాలా చిన్న వయసులో నేను ప్రారంభించినప్పుడు ఒక తుఫాను, చిన్న మామూలు తుఫానే, హుదూదు కాదు కానీ తుఫాను అనుకున్నారు. ఆ సమయంలో నాకు వ్యక్తి జ్ఞాపకం లేరు, కానీ ఒక వ్యక్తి ఏమన్నారు అంటే, తుఫాన్ వచ్చింది కదా, తుఫాను కొట్టుకుపోయారా, మీరు బాగున్నారా లేదా, తుఫాన్లు ఎలాగున్నారు అని అడిగాను. నేను మామూలుగా సరదాగా అడుగుతుంటాం కదా ఎలా ఉన్నారు అని అడగడానికి, తుఫాన్లో కొట్టుకుపోయారేమో అనుకున్నాను, బాగున్నారా లేదా అని అడిగాను. ఆ వ్యక్తి ఏమన్నారు అంటే, ఎన్ని తుఫాన్లు అన్నా రాని, ఏమైనా రాని, మా విజయవాడ మాత్రం మునగదు అన్నారు. నాకు జ్ఞాపకం వచ్చింది, గత సంవత్సరంలో పంటలు చూసినట్లయితే మా వాళ్ళు చెప్పారు, పంటలు విపరీతంగా పండాయమ్మ, బంగారం కంటే ఎక్కువైనటువంటి పంట పండింది. పర్వాలేదు, ఈ సంవత్సరం మా అప్పులు తీరిపోతాయి, మా పరిస్థితులు బాగుపడిపోతాయి, మా పిల్లల యొక్క భవిష్యత్తులు బాగుంటాయని మేము అనుకున్నంతలోనే అకాల వర్షం వచ్చింది. అకాల వర్షంలోని తుఫాన్ వచ్చింది, మొత్తము కొట్టుకుపోయింది. ఎందుకంటే ప్రజల మీద, మనలో ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి దేనికండి? మనం అనుకుంటుంటాం, ఈ యొక్క ఐశ్వర్యము, ఈ యొక్క బంగారము, ఈ వెండి, ఈ ధనము, ఇవన్నీ నా తెలివి చేత నేను సంపాదించుకున్నాను, నేను కష్టపడ్డాను. నువ్వు కష్టపడినందువల్ల అది ఎక్కువ కాదు. దేవుని వాక్యం అందుకే తెలియజేస్తుంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. మిత్రమా, నువ్వు అనుకుంటున్నావేమో, దయతో ఆలోచించండి. ఈ వాక్యం ద్వారా నేను కష్టపడి, రాత్రి పగళ్ళు కష్టపడి సంపాదించినటువంటి బంగారం, కష్టపడి సంపాదించినటువంటి తిండి తిప్పలు మానేసి మరి సంపాదించేస్తుంటారు కొంతమంది. అయితే మరి దారుణం అది. ఏమిరా అలాగైపోతున్నావు, ఏమమ్మా అలాగైపోతున్నావు అంటే, బెంగ, నీ బంద, నీ బెంగపడి ఏం చేస్తావు? ఏమీ చెయ్యవు. నీకున్నటువంటి ఇల్లును చూసి, కొంతమంది ఇళ్ళను బట్టి అతిశయిస్తుంటారు, ఆహా నేను ఎంత బాగా ఇల్లు కట్టాను అని, నేను ఎంత బంగారం సంపాదించుకున్నాను తెలుసా, 50 తులాల బంగారం సంపాదించుకున్నాను, 50 తులాల వెండి బొంద ఏమీ అవ్వవు. అవి నువ్వు చచ్చినాక అవి ఏమైపోతాయో నీకే తెలియదు కదా. కనుక ఆయన వాక్యం ఏం తెలియజేస్తుందంటే, వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఎంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోతుంది. మిత్రమా, గమనించు, నీకున్నటువంటి ఏది కూడా నీది కాదు, మనకున్నది ఏది కూడా మనది కాదు మిత్రమా. ఎందుకంటే మనము ఆ స్థితిని బట్టి ప్రభువును స్తుతించాలి. అందుకని ఆయన అంటున్నాడు, దావీదు భక్తుడు అంటున్నాడు, మనందరికీ తెలిసిన మాటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. కనుక ఆ ఇల్లు కట్టబడింది అంటే, అది నీ చేత కట్టబడింది అంటే అది దేవుని యొక్క మహాకృపని గమనించాలి. ఆయన అంటున్నాడు, ఇవన్నీ ఒక్క గడియలోనే పాడైపోయినాయే. నేస్తమా, చాలా మంది వీటి గురించి ఆలోచన చేస్తుంటారు. బంగారముతోను వస్త్రములతోను వెలగల ముత్యములు నా దగ్గర ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి. లేదు, అవి ఏవి నీకు ఆహారం పెట్టేవి కాదు. ఆర్ఆర్కేయ గారు అదే చెప్తారు, ఎంత బంగారం ఉన్నా లవణం అంతా భోజనమే చేయాలి కానీ బంగారం నమిలి మింగబోడట. మనిషి బంగారం నమిలి మింగుతాడా అండి? అది అరుగుతుందా అండి? లేదు, ఆహారమే తినాలి. కాబట్టి ఆ యొక్క పరిస్థితి అంతా ఒక్క గడిలోనే పాడైపోయింది. ఈ స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో కదండి. కనుక ఆ యొక్క నగరమును గురించి ఆయన మాట్లాడుతూ చాలామంది ప్రవక్తలు మాట్లాడారు, ప్రవక్తలు హెచ్చరిక చేశారు. దేవుడు వారితో మాట్లాడుతున్నట్లుగా అనేక వచనాలు మనం చూసుకోవచ్చు. 19వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. వారు
మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అని చెప్పారు. చూసారా, ఆయన తీర్పులు సత్యమైనటువంటివి, న్యాయమైనటువంటివి. నీవు న్యాయము తప్పిపోతే ఆయన న్యాయం చేయవలసి ఉంటది. నీవు అన్యాయంగా బ్రతికితే ఆయన నీకు న్యాయం చేస్తాడు. జాగ్రత్త. అన్యాయపు తీర్పును నువ్వు కలుగు చేస్తే ఆ తీర్పు దేవుని ఉగ్రతతో కూడిన తీర్పు నీ మీదకి వస్తుంది. జాగ్రత్త నేస్తమా. కనుక మనం మరొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఈ సంగతి జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదనని. కాబట్టి మనం చూసినట్లయితే పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన స్వరము బోరధ్వని వలె ఉంటది. ఆయన మాట భయంకరమైనటువంటి ఉరుము వంటి స్వరము. ఆయన నీతో మాట్లాడి నీకు తీర్పు తీరుస్తాడు. నువ్వు అలాంటి స్థితిలో జీవిస్తే ఈ మహాపట్టణము ఈ యొక్క బంగారమును బట్టి, ఆ యొక్క ముత్యములను బట్టి, మహాభయంకరమైనటువంటి ధనమును బట్టి, నిధులు కలిగినటువంటి ఈ పట్టణం ఈ రీతిగా అవడం దేవుని యొక్క ఉగ్రతకు గురి కాబడిందని మనం ఈ వచనాల ఆధారంగా మనం చూడవచ్చు. లూకాసు సువార్త 9వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. చూసారా, ఇక్కడ యెరూషలేము పట్టణంలో మనము ముందు వచనాలు మనం చదువుకున్నాం. యోహాను భక్తునికి యెరూషలేము పట్టణంలో ఆయన ఆసీనుడైనట్లుగా మనం చూస్తున్నాం. యెరూషలేమును గురించి మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆయన యూదా సామ్రాజ్యంలో, యూదా రాజ్యములో యూదులకు అబ్రహాముతో చేసిన నిబంధన అండి అది. కాబట్టి ఈయన మనం బెల్షాసను గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అతని కుమారుడు అని రాయబడింది. నెబుకద్నెజరు కుమారుడు కాదు అతనికి మనవడు వరుస అవుతాడు. ఎందుకంటే కూతురు బిడ్డ ఏమవుతాడు, మనవడే కదండి. అయితే మనము ఎందుకు అలాగా మన కుమారుడై ఉంటే మనవుడని ఎలా చెప్తున్నావు నువ్వు అని అంటారేమో. కాదు, అబ్రహాము కుమారుడును, ఇస్సాకు కుమారుడును, తర్వాత యాకోబు కుమారుడు, అలాగే దావీదు కుమారుడు. అలాగన క్రీస్తు ఎక్కడికి వచ్చారంటే యూదా జనాంగములో, యూదా కుటుంబంలో, యూదా వంశములో ఆయన జన్మించినట్లుగా మనం చూస్తాం. అలాగే యెరూషలేము నడిబొడ్డుగా ప్రపంచ దేశాలన్నిటికీ ఉందండి. ప్రపంచ దేశాలన్నీ చూసేది ఎక్కడ? మనం ఒక చిన్న గ్లోబ్ చూస్తామా, ఒక మ్యాప్ చూస్తామా, అందులో చిక్కుడు గింజ అంత పిసరంత ఉంటుంది అది. ఇటువరకు టేకాలంటే మా పిసరంత అంటే జ్ఞాపకం వచ్చింది. ఇటువరకు పెద్దవాళ్ళకి టీకాలు వస్తే ఎంత భయంకరమైన మచ్చలాగా ఉంటుంది చేతుల మీద. కానీ ఇప్పుడు పెసర గింజ అంత ఉంటుంది ఆ టీకా. కాబట్టి అలాగే ఈ యొక్క ప్రపంచ దేశాలన్నిటిలో చిన్న వస్తువుగా, చిన్న బిందువుగా, కేంద్ర బిందువుగా మనకు కనిపిస్తుంది యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణమును గురించి భక్తుడు చరిత్ర చాలా రీతిలుగా చెప్పబడింది. కాబట్టి అయితే ఇక్కడ కొన్ని వచనాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచులాగు చెప్పెను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను అని చెప్పాను. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, 2వ అధ్యాయం 20వ వచనం, పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను, పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలి క్రీడించుచున్నావు. చూసారా, ఈ పట్టణం ఎలాగుందట? బబులోను పట్టణము
ఆయన పూర్వకాలము నుండి ఆయన కాడిని విరగ్గొట్టి ఆయన దేవుడు నెబుకద్నెజర్ నుండి కూడా ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఆయన అధికారం ఇస్తే ఇప్పుడు ఆ అధికారాన్ని పోగొట్టుకున్నటువంటి వాడుగా ఎత్తైన ప్రతి కొండ మీద ప్రతి చెట్టు క్రిందను చిన్న చిన్న విగ్రహాలు మనం బబులోను పట్టణాన్ని గురించి మనం ధ్యానించినప్పుడు ముందు వీడియోల్లో ప్రతి కొండ మీద ప్రతి ఒక్క గోడ మీద ఆ యొక్క బయలు విగ్రహాలు వారు పూజించేటువంటి విగ్రహాల బొమ్మలు ఆ గోడల మీద తలుపుల మీద ఉన్నట్లుగా నేను బబులోను పట్టణాన్ని గురించి తెలియచేసినప్పుడు నేను మాటలు జ్ఞాపకం చేశాను. అలాగే ఎత్తైన కొండల మీద ఆ కొండే దేవుడని ఆ కొండే విగ్రహాలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలన్నీ వారు చేసి దేవునికి కోపం పుట్టించినట్లుగా మనం వచనాన్ని బట్టి జ్ఞాపకం చేసుకునవచ్చు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం మరొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం రండి. 57వ అధ్యాయం 3వ వచనం. మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరు ఇక్కడికి రండి. చూసారా ఆయన ఎంత భయంకరంగా తిడుతున్నారో ఆ పట్టణాన్ని. మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా. చూసారా మంత్రాలు ఎక్కడ చూసిన చేతబడులు, ఎక్కడ చూసిన ఆ బయలు విగ్రహాలకి పూజించటాలు, వారికి వారే అదేంటి భయంకరమైనటువంటి ఆ విగ్రహ బొమ్మలు. కొండని లేదు, ఒక ఇల్లుని లేదు, ఒక స్థలమని లేదు, ఎక్కడ చూడండి ఆ విధమైన భయంకరమైనటువంటి విగ్రహారాధన పరిస్థితి వారు చేస్తుండటం దేవునికి నచ్చట్లేదు. అందుకని వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరు ఇక్కడికి రండి. మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారంటే ఎగతాళి చేసే పరిస్థితిలో ఉన్నారు, దేవుని బిడ్డలను దూషించే పరిస్థితిలో ఉన్నారు. మనం చదువుకున్నాం కదా, బబులోనులోని అమ్మగారు మీకు వందనములు చెప్తున్నారని పేతురు పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లే ఆ యొక్క సంఘాన్ని ఎగతాళి చేస్తున్నట్లు ఈ బబులోను పట్టణంలో ఒక ప్రక్కన ఉండి దేవుని ఆరాధన చేసుకునేటువంటి వారిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగతాళి చేస్తున్నారు. ఎవని చూచి నోరు తెరిచి నాలుక చాచుతున్నారు. మీరు తిరుగుబాటు చేయవారును అబద్ధికులను కారా అని చెప్పి దేవుడు వారిని హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ప్రియులారా గమనించండి, దేవుని యొక్క మాటలను మనం తూచా తప్పకుండా నీతి న్యాయము కలిగి జీవించాలి. అందుకని భక్తునితో పద్మసు ద్వీపములు ఆ పట్టణాన్ని గురించి, ఆ పట్టణం మీదకి రాబోయేటువంటి ఉగ్రతను గురించి, ఆ పట్టణమునకు కలుగబోయే తీర్పును గురించి దేవుడు యోహాను గారి ద్వారా మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. చూసారా ఆ యొక్క పట్టణమును గురించి దేవుడు ఎంతగా వేదన చెందుతున్నాడు, ఎంత ఉగ్రత ఆ పట్టణమును గురించి వస్తుందో గమనించండి. కనుక నీవు దేవుని సన్నిధిలో దేవునిలో ఉన్నటువంటి నిరీక్షణ పోగొట్టుకొని ఆ యొక్క లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో నువ్వు ఉంటే అది కూడా విగ్రహమే, అది కూడా వ్యభిచార పాపంగానే దేవుడు పరిగణిస్తాడేమో ఆలోచించి నేస్తమా. మరి ఈ యొక్క మాటల గురించి మనం ఆలోచన చేసినట్లయితే బబులోనులో ఉన్నటువంటి మహాపట్టణం, అందులో నీతి న్యాయం కలిగినటువంటి పట్టణం, భూరాజులు ఆమెతో వ్యభిచరించారు అని చెప్పి భక్తునితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మరిచి ఎక్కడ చూసిన చిల్లంగితనం, ఎక్కడ చూసిన చేతబడి ఎత్తడం, ఎక్కడ చూసినా వారి ఇష్టానుసారమైనటువంటి పరిస్థితులు, కొండల మీద, గట్టుల మీద, గుట్టల మీద, చెట్ల క్రింద ఎక్కడ చూడండి ఆ భయంకరమైనటువంటి పాపములు చేసి సంఘాన్ని ఎగతాళి చేస్తున్న పరిస్థితి దేవునికి మాత్రము ఇష్టం లేదు. బెల్షస్సర్ అదే చేశాడు. వ్యభిచార మద్యముతో వారు ఏ మద్యము తాగడమే తప్పు అనుకుంటే రాజులకు తగదు మద్యపానం అని లెమూయేలుకు చెప్తుంది తన తల్లి, లెమూయేలు జాగ్రత్త, రాజులకు తగదు తాగుడు, రాజులకు తగదు, మద్యపానం రాజులకు తగదని హెచ్చరిక చేస్తుంటే ఈ రాజు అయ్యుండి తాగుతున్నాడు. తాగడం మాత్రమే కాదు, వ్యభిచార మద్యముతో వారు ఉన్నారు. ఆ తీర్పు నేను నీకు చూపిస్తాను రమ్మని చెప్పి యోహాను భక్తుని ఆ పద్మసు ద్వీపములో దేవుడు మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, బెల్షస్సరుకు తెలియదా నెబుకద్నెజరు విషయంలో ఏం జరిగిందో అతనికి తెలుసు. నెబుకద్నెజరు విషయంలో
అతను గడ్డి మేయడం అతనికి తెలుసు. అయినప్పటికీ దేవుడు నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడు, దేవుడే నన్ను ఈ రీతిగా ఆశీర్వదించాడు, దేవుడే నన్ను రాజుగా నియమించి పట్టాభిషేకం చేశాడనేటువంటి సంగతిని మరిచిపోయి ఇష్టానుసారంగా జీవిస్తుంటే దేవునికి కోపం వచ్చింది. దేవుని విడలారా గమనించండి, మనం అట్టి స్థితిలో ఉంటే ఆయన యొక్క తీర్పుకు మనం గురి కావలసి ఉంటుంది, ఆయన యొక్క ఉగ్రతకు, ఆయన యొక్క కోపానికి మనము గురి కావలసి ఉంటుంది. నీవైనా నేనైనా క్రీస్తుని కలిగి క్రీస్తు మార్గంలో నడుద్దాం. ఎప్పుడైనా ఆ పరిస్థితిని విడిచి రోదనము చేద్దాం. ఆ యొక్క యోవేలు గ్రంథంలో మనం చూసినట్లుగా రోదనము చేయడానికి రండి, ఎప్పుడైనా ఆయన వైపు తిరగండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నట్లు మనతో కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి వారముగా, ఆయనకి ఇష్టానుసారమైన జీవితం జీవించేటి వారుగా జీవిద్దాం. దేవుని యొక్క మనం గురి కాకుండా మహాభయంకరమైనటువంటి ఆ యొక్క తీర్పుకు గురి కాకుండా ఉండాలి అంటే క్రీస్తు మార్గంలో నడవాలి, క్రీస్తు వలె జీవించాలి, నీవే క్రీస్తు అయిపోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామా? ప్రార్థన చేసినాక పరిశుద్ధుడు మీకు స్తోత్రం, ఇంతవరకు మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ కృప చేత మేము మీ ఉగ్రతకు మేము గురి కాకుండా ప్రభు నీతి న్యాయం కలిగి మీ వల్ల మేము మారడానికి కావలసిన సమయోచితమైన సందర్భానుసారం మీరు మాకు అనుగ్రహించి తెచ్చుకోనండి. నిశ్చయముగా మా ప్రార్థన మీరు ఆలకించినందుకే వందనాలు. మమ్మల్ని ఆ రీతిగా మీ వల్ల మారేలాగా, మీ మార్గంలో నడిచేవారుగా, మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చేవారు మమ్మల్ని తీర్చిదిద్దినందుకే వందనాలు తెలియజేస్తాం. ప్రతి విషయంలో మీరే మాకు సహాయం చేసి పెట్టమని మీ పాసంలో ప్రార్థిస్తూ మీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసునామంలో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మార్నింగ్ స్టార్ ప్రేయర్ హోమ్ ఎలమర్రు వారి ద్వారా, అలాగే వేద చాట్రగడ్డ వారి ద్వారా ప్రార్థన విజ్ఞాపనలు 24 గంటల ప్రార్థనల సహవాసాలు జరుగుతూ ఉన్నాయి. దయతో గమనించండి. ఈ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. ఈ మాటల ద్వారా మీ యొక్క సలహాలు సూచనలు మాకు తెలియచేయండి. మరలా వచ్చి మరలా తిరిగిన తెలుసుకున్నాం. అంతవరకు సెలవు. ప్రభు కృప మీకు తోడై నడిపించిన గాక. ఆమేన్. దైవాశీస్సులు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. ఆమేన్. ఆమేన్.